హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అంతర్వేది అబ్బాయి. చాలా రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరిందండి. అదేనండి, వాయిస్ ఓవర్తో వీడియో చేయాలని అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. తప్పులు ఏమైనా ఉంటే ఏమీ అనుకోకండి. మాటలో పడి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదూ. చాలా రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. అదేంటి వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చాడేంటి అనుకుంటున్నారా? లేదండి, ఈసారి నేను మాట్లాడేది గుడి గురించి. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. ఇంతకీ ఏం గుడి, ఏ ఊరు చెప్పలేదు కదూ. మా తూర్పుగోదావరి జిల్లాకే ఫేమస్ అయిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయలుదేరి వెళ్లిపోయాము. తీరా అక్కడికి వెళ్లి చూస్తే జనాలతో గుడికి టికిటలాడేస్తున్నారండి. అంతమంది జనాలను చూసి నాకు భయం వేసింది. సరే అని ప్రదక్షిణాలు చేసి ఒకచోట అలా ఉండిపోయాము. కార్తీక మాసం, అందులోనూ శనివారం. భక్తులతో గుడి భలే సందడిగా ఉందండి. మేము దర్శనం కోసం లైన్లోకి 7 గంటలకు వెళ్తే బయటికి రావడానికి 11 అవ్వింది. దర్శనం అయిపోయాక గుడి లోపలే కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. సరే అని స్వామివారికి ఇక సెలవు చెప్పి అక్కడి నుంచి అలా ఆత్రేయపురం వెళ్లిపోయాము. మా ఆత్రేయపురం పూతరేకులు అంటే మా ఉభయ గోదావరి జిల్లాలకే ఫేమస్ అండి. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. మేము 5 బాక్సులు తీసుకున్నాము. తిరిగి బయలుదేరి రావులపాలెం సెంటర్కు వచ్చేసాము. బాగా ఆకలిగా ఉందని ఏం తినాలని ఆలోచిస్తుంటే రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మాకు శ్రీ భాస్కర బ్రాహ్మణ భోజనం హోటల్ కనిపించింది. బయట నుంచి చూడడానికి చిన్నగా ఉంది కానీ లోపలికి వెళ్లి చూస్తే సిట్టింగ్ చాలా పెద్దగానే ఉంది. మేము 4 వెళ్ళాము. ప్లేట్ మీల్స్ 100 రూపాయలు తీసుకుంటున్నారు. భోజనం విషయానికి వస్తే క్వాలిటీ టేస్ట్ చాలా బాగున్నాయండి. ఫుల్ గా తినేసి ఇంటికి బయలుదేరి వస్తుంటే దారిలో ఒక షూటింగ్ స్పాట్ కనిపించింది. ఇక్కడ ఈ మధ్య సూపర్ హిట్ గా నిలిచిన కమిటీ కుర్రాళ్ళ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడ కాసేపు ఉండి తిరిగి బయలుదేరిపోయాము. భోజనం చేశాక ఏమి తాగకుండా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు ఏమైనా చల్లగా డ్రింక్ తాగుదామన్నారు. మేము తిన్న భోజనానికి న్యాయం చేయాలంటే ఏదైనా స్పెషల్ గా తాగాలి. దానికోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. వెళ్లే దారిలో మాకు ది ఫేమస్ సోడా దొరికే ప్లేస్ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, నాగులెంక సిట్రా సోడా. మీలో ఎవరైనా తాగుంటే కామెంట్ చేయండి. మేము 4 కలిసి 8 గ్లాసులు తాగాము. సరే అని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అలా ఆగుతూ ఇంటికి వెళ్లేసరికి 3:30 అవ్విందండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ అంతర్వేది అబ్బాయి 97.